ఏదైతే ఆలోచనతోని నేను కలెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఒకటే కోరిక, నా ముందు కలెక్టర్ గా నన్ను కలిసే వ్యక్తి ఎవరైనా వస్తే అందులో నా అన్నను చూసుకున్నా, నా తమ్ముని చూసుకున్నా, నా అక్కను చూసుకున్నా, నా చెల్లెమ్మని చూసుకున్నా. మరి కలెక్టర్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు నా తమ్మునికి సమస్య వస్తే, నా అన్నకు సమస్య వస్తే, మరి వారు ఒక అధికారి దగ్గరికి పోయినప్పుడు ఆ కలెక్టర్ ఏ విధంగా సమస్య పరిష్కరించాలని నా తమ్ముడు కోరుకుంటాడో ఆ విధంగానే నా దగ్గరికి వచ్చిన ప్రతి తమ్ముడిని, అక్క చెల్లెలను ఆ విధంగా ఆదరించి శ్రమించి పనిచేశాను. కాబట్టి భగవంతుడు నాకు ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఇస్తున్నాడని మీ అందరు కూడా తలవంచి వైద్యం చేస్తా ఉన్నా. మరి ఈ ప్రాంత ప్రజా సమస్య తెలిసిన వ్యక్తిని, ఈ ప్రాంతంలో 11 సంవత్సరాలు కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తిని, మరి ఒక విద్యావేత్తగా ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అభివృద్ధి పథకాలు తీసుకురావాలి, అందులో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని. మరి నాకు 3 అభ్యర్థులలో మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మరి విషయ పరిజ్ఞానం తెలిసిన నాకు, కలెక్టర్ గా అనుభవం ఉన్న నాకు, పరిపాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన నాకు మరి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఇవాళ మరి నేను ఏదైతే కార్యక్రమంతో వస్తున్నానో, బాబు ఆగమ్మ బాబు కొంచెం పెట్టు, ఏదైతే నేను ఒక ఆలోచనతో వచ్చానో, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు, నేను ప్రజాసేవకు అంకితమైనప్పుడు నా బాధ్యత ఏంటి, మరి ఉద్యోగిగా ప్రతిరోజు అది ఒక కిరీటం కాదని, ఒక పెద్ద బాధ్యత అని, అది అలంకారమైన పోస్టు కాదని బాధ్యతగా పనిచేసిన వ్యక్తిని. మరి ఆ బాధ్యతను గుర్తించే ఇవాళ మీ ఆదరణతో మీ అభ్యర్థిగా అయ్యా. మరి కలెక్టర్ గా పనిచేసి, బాబు ఒక నిమిషం ఆదరమ్మా, బాబు ఒక నిమిషం చెప్పు. కలెక్టర్ గా పనిచేసినప్పుడు నాకు ఎన్నో సమస్యలు చూసా. మరి ప్రజా సమస్యలలో ప్రధానంగా విద్య. ఒక విద్యావంతుని కుటుంబం నుంచి వచ్చి నేను ఒక విద్యావంతుడినై అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ ఉద్యోగం చేస్తూ కలెక్టర్ గా మీ సేవలు అందించా. అందుకొరకని నాకు ఒక ఆలోచన ఉంది. మరి ఈ ప్రాంతంలో సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చేయాలనే వ్యక్తిగా నేను మీ ఆలోచన నా ముందు పెడతా ఉన్నాను. బాబు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, మిట్టుగా తీసుకుపోయి. మీకు ఒక ఆలోచన ఉంది, దయచేసి ఒక్క 5 నిమిషాలు వినండి. ఒక్క విషయం చెప్పబోతున్నా, అతి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. మీరందరూ కూడా 5 నిమిషాలు మీ కుటుంబ సభ్యుడు ప్రేమతో చెప్పే విషయం ఏ విధంగా వింటారో ఆ విధంగా వినాలని కోరుతా ఉన్నా. మరి ప్రజా జీవితంకి వచ్చినప్పుడు నాకు భగవంతుడు విద్యనిచ్చిండు, భగవంతుడు ఉమ్మడి కుటుంబాన్ని ఇచ్చిండు. ఒకటే ఇంట్లో 30 మంది కుటుంబ సభ్యులు, అందరు అన్నదమ్ములు మా అమ్మతో కలిసి జీవిస్తా ఉన్నాం. మరి ఒకటే వంటగది, ఒకటే డైనింగ్ గది, మరి అందరం కలిసి జీవిస్తున్నప్పుడు భగవంతుడు ఉమ్మడి ఆస్తి ఇచ్చాడు. ఇవాళ హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ చేసే కుటుంబాలలో మరి మా కుటుంబం ఇవాళ 35 సంవత్సరాలుగా బిజినెస్ చేసి మొదటి 50 కుటుంబాలలో ఉన్నది. మరి ఆ కుటుంబ ఆస్తి నుంచి 100 కోట్ల రూపాయలతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ పెట్టి మీ అందరికీ సేవకు అంకితం అవుతాను. ఆ జీవితంలో నేను ఒక 5 విషయాలు చెప్తా ఉన్నా. ట్రస్ట్ కార్యక్రమం ద్వారా 5 అంశాలతో ముందుకు వస్తా ఉన్నా. ఇది జాగ్రత్తగా వినాలని సవ్యంగా కోరుతా ఉన్నా. నేను ఒక ప్రమాణం చేస్తా ఉన్నా, ఇది రికార్డ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న విద్యార్థులు, విద్యార్థినులు, యువత, పార్టీ నాయకులు, క్యాడరు, అక్క చెల్లెళ్ళు ఈ విషయం రికార్డ్ చేసుకోండి. నేను ఏదైతే మాట ఇస్తున్నానో ఈ జన్మ పోయిన మాట తప్పనని మీ అందరికీ చెప్తాను. నా కుటుంబం మీద ప్రమాణం చేసి మెదక్ గడ్డ మీద 5 విషయాలు చెప్తా ఉన్నా. దయచేసి 5 విషయాలు శ్రద్ధగా వినండి. 1, వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ప్రతిభ గల కొడుకు బిడ్డ ఉంటే ఉన్నత చదువులు చదవడానికి డబ్బులు లేకుండా సతమతమై
మంచి చదువు ఇవ్వని పేద కుటుంబాలకు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తాను, చదువుకు ఫీజులు కట్టానని సౌకర్యంగా మనం చేస్తా ఉన్నా. రెండవది, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా, పోటీ పరీక్షలు రాశాను. మరి పోటీ పరీక్షల్లో రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా. భగవంతుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, పెద్ద ఆస్తి ఇచ్చిండు. కాబట్టి నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నా. మరి ఎంతమంది నిరుపేద విద్యార్థులు, ఎంతమంది నిరుపేద విద్యార్థినులు ఇవాళ మన మెదక్ పట్టణంలో ఉన్నారు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో, గ్రామాలలో, పట్టణాలలో ఉన్నారు. వాళ్ళ కొరకు నేను ఏ విధంగానైతే కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసి పెద్ద ఉద్యోగం సంపాదించానో, నాలాగా చాలా మంది ఉద్యోగులను, విద్యార్థినులను 7 నియోజకవర్గ కేంద్రాలలో కోచింగ్ సెంటర్ పెట్టి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఐఏఎస్ అధికారుల రిటైర్డ్ అధికారులు ఇప్పించి మన నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా మీతో పాటు శ్రమిస్తానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మూడవ అంశం మన యువత, మన యువతులు, అలాగే మహిళలు డిగ్రీ చదువుకొని గ్రామాలలో వండుకుంటూ చాలని జీవితంతో ఇవాళ చిన్న చిన్న కరెంట్ షాపులు, వెల్డింగ్ షాపులు, స్కూటర్ మెకానిక్ షాపులు, కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు. మరి మన యువత డిగ్రీ చదివి హైదరాబాద్ లో ఇవాళ సంవత్సరానికి 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు, 40,000, 50,000 నెలకు జీతంతో ఉన్నాయి. మరి మన యువత హైదరాబాద్కి వెళ్ళి ఎందుకు ఉద్యోగం చేయకూడదు? ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకు శిక్షణ నైపుణ్యం లేక, హైదరాబాద్కి చేసి మేము ఉద్యోగాలు చేయలేము అనే భయంతో ఇవాళ హైదరాబాద్కి పోవట్లేదు. వాళ్ళ కొరకు మెదకులో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి 6 నెలలకు ఒకసారి 1000ల సంఖ్యలో మన యువతకు, మహిళలకు, విద్యార్థులకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉపాధి కల్పిస్తానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నాకు భగవంతుడు విద్యనిచ్చిండు. మరి ఈ విద్యను 10 మందికి చేరవేయాల్సిందే నా ఆశయం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు మీతో ఎన్నికైనాక బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ యువతకు చేస్తా ఉన్నాం. 4వ అంశం, ఒక్కసారి ఆలోచించండి అక్కా చెల్లెళ్ళు, అమ్మలు, ఒక్కసారి ఆలోచించండి. మన ఊళ్ళో, మన పట్టణంలో ఇప్పటికీ నిరుపేద తల్లిదండ్రులు ఇంటి ముందట చిన్న పందిరేసి బిడ్డ పెళ్లి చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు ఘనంగా ఫంక్షన్ హాల్లో ఎందుకు పెళ్లి చేయకూడదని నేను ప్రశ్నించుకున్నా. వాళ్ళ కొరకు ప్రతి నియోజకవర్గంలో గెలిచిన 9 నెలల లోపు 7 ఫంక్షన్ హాల్స్ కట్టి నిరుపేద కుటుంబాల బిడ్డలకు, వాళ్ళ పాపకు పెద్దన్నై రూపాయి కంటే రూపాయికి ఫంక్షన్ హాల్లో అందరి కూడా ఉచితంగా సేవ చేస్తాను. మరి ఆ కుటుంబాలను ఆదుకుంటానని గురించి చెప్తా ఉన్నా. 5వ కార్యక్రమం మన నియోజకవర్గంలో ఎంతమంది అర్హులున్నా కూడా అందరికీ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్లకు 10 లక్షల బీమా పథకం చేస్తానని సవినయంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. మరి ఈ 5 కార్యక్రమాలతో మీ అందరి సేవలో ఉండి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. నాకు ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న మెదక్ ప్రజలు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒక్క పని చేయండి. నాకు దయచేసి ఒక్క పని చేయండి. పార్టీలకు అతీతంగా కలెక్టర్ గా నేను మీకు సేవలు అందించాను. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒక నిజాయితీపరుడుగా, ఒక మంచి విద్యా కుటుంబం చేసిన వ్యక్తిగా ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందున్నందుకు నాకు ఒక్కసారి ఎంపీగా గెలిచే అవకాశం ఇవ్వండి. మీ సేవలో ఉంటాను, మీ కార్యక్రమాలన్నీ చేస్తాను. గెలిచిన 30 రోజుల్లోపు జూన్ 4 నాడు మన ఫలితాలు, ఎలక్షన్ ఫలితాలు, గెలిచిన 30 రోజుల్లోపు హరీష్ అన్న గారి నేతృత్వంలో, పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వేదిక మీద ఉన్న పెద్దల సమక్షంలో ఈ చౌరస్తాలోనే నేను ట్రస్ట్ కార్యక్రమాలు ఆవిష్కరిస్తా, ట్రస్ట్ ద్వారా సేవలు ప్రారంభిస్తానని మీ అందరికీ సవినయంగా చెప్తాను. మరి ఒక విద్యావంతుడైన నాకు అవకాశం ఇవ్వండి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో నియోజకవర్గంలో నా ప్రత్యర్థి రంగనాథరావు గారు చిత్తుగా ఓడిపోయారు.
ఇవాళ నా కుటుంబం మీద ఇవాళ నా కుటుంబం మీద ఇంతమంది సమక్షంలో ప్రమాణం చేయాల్సిన అవసరం రఘునందన్ రావు నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన తప్పుడు వాగ్దానాలు చేసి ప్రతి ఇంటికి ఎడ్లిస్తా అని, నాగలిస్తా అని, నిరుద్యోగ బుద్ధిస్తా అని అందరినీ మోసం చేసి గెలిచి ఇవాళ ఏమీ చేయకుండా మొన్న ప్రజలకే తిరస్కరించబడ్డాడు. మరి ఆయనలాగా నేను కాదు అని నిరూపించడానికి, మీ విశ్వాసం పొందడానికి, మీ నమ్మకం పొందడానికి ఇవాళ నేను నా కుటుంబం పేరు మీద ప్రతిజ్ఞ చేస్తా, ప్రమాణం చేస్తా. భగవంతుడు ఇచ్చిన ఆస్తి, భగవంతుడు ఇచ్చిన విద్య నా వల్ల 1000 కుటుంబాలకు ఈ ప్రత్యక్ష రాజకీయాలలో లబ్ధి పొందాలనేది నా ఆశయం. దయచేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికి కూడా రేపు ఇంకా 5 రోజుల సమయం ఉంది. ఈ 5 రోజులలో ఎంతమంది దగ్గర వీలైతే అంతమంది దగ్గర చర్చ పెట్టండి, గ్రామాన చర్చ పెట్టండి, ప్రతి శుభకార్యాలలో చర్చ పెట్టండి, కుటుంబంలో చర్చ చేయండి. వెంకట్రామరెడ్డికి, మా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఎంపీగా గెలిపించాలని, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ